ఇప్పుడు ఆ చిల్లర్ని సేవ్ చేసి ఎవరు బాగుపడినరు? అసలు ఆ కల్తీ చేయాల్సిన అవసరం ఏముంది? కానీ టెంపుల్ కి ఘీ ప్రొవైడ్ చేస్తున్న ఏఆర్ డైరీ ఫార్మ్స్ మాత్రం కేజీ 320 రూపీస్ కే ఇస్తుంది. నువ్వు ఎన్ని క్యాల్కులేషన్స్ చేసినా, ఎన్ని టన్స్ అండ్ టన్స్ ఆర్డర్ పెట్టినా కూడా ఈ ప్రైస్ కి రాదు. సో అదే కవర్ చేయడానికి కాంప్రమైజ్ అయిపోయి కల్తీ చేస్తారు. అసలు కొవ్వే కలుపుతున్నాం. ఇప్పుడు ఇదే టేస్ట్. ఇది మీ వాళ్ళందరికీ తెలిసే జరుగుతుంది. Stop playing with people's belief system. This matter is not about TDP or YSRCP party, or this matter is not even about people who trust in God or not. This matter is about those 24 million devotees who visit this temple every year. And yes, as a devotee, I feel the pain and I feel cheated. And this is one of the major reasons why people are protesting to free temples from government. ఈ మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఐ వాంట్ టు గివ్ యూ క్లారిటీ. నేనేమైనా మాట్లాడేటప్పుడు నాకు ఫ్యాక్ట్స్ తో పని ఉంటది. ఆ టాపిక్ లో ఇన్వాల్వ్ అయిన జనాలు లేకపోతే పొలిటికల్ పార్టీస్ తో అస్సలు కాదు. మన ఛానల్లో అన్ని వీడియోస్ లో మాట్లాడినట్టే అన్బయాస్డ్ గా మాట్లాడతా, అన్బయాస్డ్ గా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. నువ్వు కూడా అన్ని అన్బయాస్డ్ గా ఉండి ఆలోచించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. లేదు తప్పు చేసింది ఇదే పార్టీ అదే పార్టీ అని చెప్పేసి నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతే ఈ వీడియో నీ కోసం అస్సలే కాదు. నీ ఈగో సాటిస్ఫై చేయడానికి ఇంటర్నెట్ లో చాలా వీడియోస్ ఉంటే అక్కడికి వెళ్ళి నీ ఈగో సాటిస్ఫై చేసుకో. ఈ వీడియోకి డిస్క్లైమర్ ఇంతే. బాయ్. 18 సెప్టెంబర్ 2024 ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ రూల్ లోకి వచ్చి 100 డేస్ అవుతుంది. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి దాంట్లో చాలా విషయాలు డిస్కస్ చేసినారు. వాటిల్లో ఒక ఇంపార్టెంట్ విషయమే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్రసాదం. ఆ ప్రసాదాలలో పెట్టిన లడ్డు క్వాలిటీకి సంబంధించిన విషయం. నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. ఇది విన్న తర్వాత మీకెట్లుందో నాకు తెలీదు. నాకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది అబద్ధం అయితే బాగుండే అనిపించింది. కానీ ఒక స్టేట్ సీఎం ఇలాంటి ప్రెస్ మీట్ లో ఓపెన్ లో ఇలాంటి విషయం చెప్పినారంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ విషయం విన్న తర్వాత సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్క మనిషికి హార్ట్ బ్రేక్ అయి ఉంటది. రోజుకి 1,00,000 నుంచి 1,50,000 డివోటీస్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. ఎక్కడెక్కడ నుంచో వస్తారు, ఎంతో ట్రావెల్ చేస్తారు. కొండ పైన వెహికల్ నుంచి వచ్చే వాళ్ళు ఒక్కలైతే నడుస్తూ వచ్చే వాళ్ళు ఇంకొంతమంది గంటలకి గంటలు క్యూలో వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ వెయిట్ చేయడం అప్పుడప్పుడు రోజుల్లా కూడా మారొచ్చు. వాళ్ళ ముందు కిలోమీటర్ లైన్ ఉన్నా కూడా ఎంతో భక్తితో ఎంతో పేషెన్స్ తో వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా కూడా ఒక్కసారి ఆ దేవునికి చూడాలి అని జస్ట్ ఒక 15-20 సెకండ్లు దొరికే ఆ ఆనందం కోసం, ఆ 15-20 సెకండ్లు దొరికే మనశ్శాంతి కోసం ఆ పడిన కష్టం మొత్తం మర్చిపోతారు. జీవితంలో ఒక్కసారైనా చూసినరా అన్న ఆనందాన్ని గెలుచుకుంటారు. ఇది మాటలో చెప్పడం కన్నా అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా వేరుగా ఉంటది. ముస్లిమ్స్ కి మక్కా ఎలాంటిదో, క్రిస్టియన్స్ కి జెరూసలేం ఎలాంటిదో, హిందూస్ కి తిరుమల తిరుపతి అలాంటిది. అండ్ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ లడ్డు ఈ ప్రసాదం తినే ఉంటారు. చాలా మందికి ఇది ఫేవరెట్ కూడా. దిస్ ప్రసాదం హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ దీన్ని కళ్ళకు అతుక్కొని చాలా భక్తితో తింటాం. ఇలా సంవత్సరానికి సుమారు 2.5 కోట్ల మంది తిన్నారు వరల్డ్ వైడ్ గా. అండ్ కేవలం ఈ లడ్డు పైనే ప్రతి సంవత్సరం 500 కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలాంటి మోస్ట్ ప్రీషియస్ పదార్థాలలో జస్ట్ కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవడానికి చనిపోయిన జంతువులతో తీసిన కొవ్వు పదార్థాలని మిక్స్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్. ఇప్పుడు మన జగన్ సార్ ఏమంటున్నారంటే అలాంటివేమీ జరగలేదు అని అంటున్నారు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, అనిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్డు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతాను. నిజంగా అలా జరగకపోతే ఈ అలిగేషన్స్ అన్ని బేస్లెస్ ఉంటే చాలా బాగుంటది. కానీ టెస్ట్ రిజల్ట్స్ లో అలా లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కావాల్సింది నిజం అండ్ తెలుసుకోవాల్సింది నిజం. ఆ నిజం వదిలేసి చాలా మంది పార్టీ అని చెప్పి కొట్టుకుంటున్నారు. అంటే నువ్వు నమ్మే బిలీఫ్ సిస్టమ్ కంటే పెద్దదా ఆ పార్టీ, లేకపోతే నువ్వు నమ్మే దేవుడి కంటే పెద్దదా ఆ పార్టీ? దేర్ ఇస్ నథింగ్ బియాండ్ యువర్ బిలీఫ్స్ అండ్ ఎమోషన్స్.
ఈ ఇన్సిడెంట్ జరిగింది తిరుమలలో, ద మోస్ట్ వెల్దియెస్ట్ టెంపుల్, 24/7 బిజీ ఉండే టెంపుల్. టీటీడీ ట్రస్ట్ కి అసలు డబ్బులకి కుర్తే లేదు, నెయ్యి ప్రైస్ తగ్గాల్సిన అవసరమే లేదు. ఆ సేవ్ చేసుకున్న డబ్బులతో ఇప్పుడు ఎవరు బాగుపడుతున్నారు? మంచి క్వాలిటీ వస్తువుల కోసం డబ్బులు లేదు, అందుకే చీప్ క్వాలిటీ వస్తువులు వాడుతున్నాం తయారు చేయడానికి అంటే. ఈ మ్యాటర్ విన్న తర్వాత ఆ గుడికి వచ్చే భక్తులు ఒక్కలైనా ఒప్పుకుంటారా? అసలు భక్తుల లడ్డు తినడమే కాదు కానీ ఆ దేవుడికి నైవేద్యం పెడతారా? సరే కాదు, ట్రస్ట్ దగ్గర అన్ని డబ్బులు లేవు, మంచి క్వాలిటీ నెయ్యి తీసుకురావడానికి డబ్బులు సరిపోతలేవు అని ఈ మాట చెప్తే అడగకపోయినా ఒకే ఒక్క రోజుల్లో 100 కోట్లు వరల్డ్ వైడ్ డొనేషన్స్ వస్తాయి. అలాంటి డివోటీస్ ఉన్నారు. అలా అని చెప్పేసి బిడ్డింగ్ లో చీప్ గా ఇచ్చే కంపెనీకి మొత్తం ప్రాజెక్ట్ ఇస్తే ఎలా? అందరికన్నా చీప్ గా వచ్చినోడి దగ్గర క్వాలిటీ ఎట్లుంటది? మన అందరికి తెలిసిన నిజం ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన దేంట్లో కూడా క్వాలిటీ ఉండదు. అది గవర్నమెంట్ వెబ్సైట్స్ అయినా కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ వేసిన రోడ్స్ అయినా కానివ్వండి. ఓట్ వేసేటప్పుడు ఒక లీడర్ ని, ఒక పార్టీని చూసేస్తాం, కానీ ఆ పార్టీలో ఉండాల్సిన వాళ్ళు అందరూ లీడర్ లాగా ఉండరు కదా. దొరికింది దొరికినట్టుగా దోచుకుంటూనే ఉంటారు. అది నువ్వైనా నేనైనా దేవుడైనా. స్టాప్ ప్లేయింగ్ విత్ పీపుల్స్ బిలీఫ్ సిస్టమ్. దిస్ మ్యాటర్ ఇస్ నాట్ అబౌట్ టీడీపీ or YSRCP party, or this matter is not even about people who trust in God or not. This matter is about those 24 million devotees who visit this temple every year. And yes, as a devotee I feel the pain and I feel cheated. And personal గా నాకు ఈ మ్యాటర్ లో కొంచెం బాధ తగ్గించిన విషయం ఏంటంటే ఆ శాంపుల్ ని టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన ల్యాబ్ రిపోర్టే. అదేంటో చెప్తాను, ఒకసారి రిపోర్ట్ ని చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ లడ్డూలో పోర్క్ ఫ్యాటో, బీఫ్ ఫ్యాటో, ఫిష్ ఆయిల్ అలా 100% ఉంది అని ఈ రిపోర్ట్ లో లేదు. అవే మిక్స్ చేస్తున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పట్లేదు. అవే కాకుండా దీంట్లో సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, ఏదైనా ఆయిల్ ఉంది. అందుకే అక్కడ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ అని చెప్పి ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1 లీటర్ మిల్క్ ఉంది, మీరు దానికి 1.5 లీటర్ మిల్క్ చేయాలంటే 1/2 లీటర్ వాటర్ వేస్తేనే అది 1.5 లీటర్ మిల్క్ అవుతుంది అని చెప్పి అవసరం లేదు. ఆ పాలలో మీరు 1/2 లీటర్ కెమికల్ వేసినా 1.5 లీటర్ మిల్క్ అవుతుంది, 1/2 లీటర్ యూరియా వేసినా 1.5 లీటర్ మిల్క్ అవుతుంది, లేదా 1/2 లీటర్ మిల్క్ పౌడర్ మిల్క్ వేసినా 1.5 లీటర్ మిల్క్ అవుతుంది. నీ గోల్ ఒకవేళ 1 లీటర్ కి 1.5 లీటర్ చేయాలంటే ఇలాంటి కల్తీలు ఏదైనా చేయొచ్చు. కాకపోతే 1.5 లీటర్ మిల్క్ తో చేసిన ఏ ఫుడ్ టేస్టీగా ఉండదు. 4 రోజులు ఉండాల్సింది ఒకటే రోజులో పాడైపోతుంది. అన్నిటికన్నా మించి ఇది రోజు తింటే హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లడ్డు మ్యాటర్ లో కూడా జరిగింది ఇదే, కానీ అది వేరేది ఏంటి అని మాత్రం కరెక్ట్ గా చెప్పట్లేదు. కానీ ఇది జంతువుల నుంచి వచ్చిన ఫ్యాట్ ఏదైతే ఉందో, మేజర్లీ కిడ్నీస్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన ఫ్యాట్, దాన్ని హై టెంపరేచర్ లో చాలా సేపటికి కుక్ చేసిన తర్వాత ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయి ఆయిల్ లాగా తయారైతుంది. ఆ తయారైన ఆయిల్ కి రూమ్ టెంపరేచర్ లో కొంచెం సేపు వదిలేస్తే ఒక సబ్స్టెన్స్ తయారైతుంది, దాన్నే టాలో అంటారు. సేమ్ ఇదే ప్రాసెస్ పిగ్ తో చేస్తే అది లాడ్ అంటారు. అండ్ ఇవి రెండు కూడా చూడడానికి ఒకేలాగా ఉంటది. అండ్ ఇదే సేమ్ ప్రాసెస్ టూనా అండ్ సాల్మన్ ఫిష్ తో చేస్తే ఫిష్ ఆయిల్ వస్తుంది. మార్కెట్ లో ఈ టాలో వచ్చేసి కేజీ 90 రూపీస్, లాడ్ వచ్చేసి 1 కేజీ 250 రూపీస్. అదే ఫిష్ ఆయిల్ అంటే 1 లీటర్ 350 రూపీస్. ఇది క్వాలిటీలోనే కాదు కానీ ప్రొడక్షన్ లో కూడా చాలా చీప్ ప్రోడక్ట్. బల్క్ లో కొంటే హాఫ్ ప్రైస్ కూడా పడదు. కానీ ఈ లడ్డులో వాడే ఆవు నెయ్యి మాత్రం అలా కాదు. మంచి క్వాలిటీ ఉన్న ఆవు నెయ్యి కావాలంటే మార్కెట్ లో 1 లీటర్ విల్ కాస్ట్ యూ 1000 to 1600 రూపీస్. అదే నువ్వు బల్క్ లో కొంటే ఎంత తగ్గినా నీకు 450 to 470 రూపీస్ మాత్రం పడుతుంది. కానీ టెంపుల్ కి ఘీ ప్రొవైడ్ చేస్తున్న ఏఆర్ డైరీ ఫార్మ్స్ మాత్రం కేజీ 320 రూపీస్ కే ఇస్తుంది. నువ్వు ఎన్ని క్యాల్కులేషన్స్ చేసినా, ఎన్ని టన్స్ అండ్ టన్స్ ఆర్డర్ పెట్టినా కూడా ఈ ప్రైస్ కి రాదు. సో అదే కవర్ చేయడానికి కాంప్రమైజ్ అయిపోయి కల్తీ చేస్తారు. పశువులు కొవ్వే కలుపుతున్నాం, ఇప్పుడు ఇదే టేస్ట్. ఇది మీ వాళ్ళందరికీ తెలిసే జరుగుతుంది. క్వాలిటీ ప్రొవైడ్ చేసే కంపెనీతో ఒక చీప్ క్వాలిటీ ప్రొవైడ్ చేసే కంపెనీతో రీప్లేస్ చేస్తే ఇలానే అవుతుంది. ఇప్పుడు ఆ చిల్లర్ని సేవ్ చేసి ఎవరు బాగుపడినరు? అసలు ఆ కల్తీ చేయాల్సిన అవసరం ఏముంది? టీటీడీ ట్రస్ట్ కింద 11,329 కేజీస్ ఆఫ్ గోల్డ్ ఉంది. అది కూడా 2023 లో. ఇప్పుడు అది 13 టన్స్ కూడా అయి ఉంటది. సిల్వర్ అయితే ఇంకా లెక్కే లేదు. క్యాష్ బ్యాలెన్స్ 18,000 crores కంటే పైనే ఉంది. సంవత్సరానికి 1000 కోట్ల కంటే ఎక్కువ హుండీ డొనేషన్స్ ఉన్నాయి.
టెంపుల్ మెయింటెనెన్స్ కి సంవత్సరానికి 5000 crores బడ్జెట్ ఉంది. ఇదంతా పక్కన పెడితే రోజుకి 3.5 lakhs లడ్డూస్ ప్రిపేర్ అవుతాయి. దాంట్లో ఈ నెయ్యి బదులు ఈ చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఎంత సేవ్ చేసినారంటే ఒక 10 crores కూడా ఉండదు. సో ఆ 10 crores సేవ్ చేసుకోవడానికేనా నెయ్యిని కల్తీ చేసిండ్రు? ఇస్ ఇట్ ఈవెన్ వర్త్ ఇట్? ఈ వాల్యూస్ అన్ని చూసిన తర్వాత నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఈ కల్తీ చేసింది లడ్డు ప్రసాదంలోనేనా లేకపోతే వేరే వేరే ప్రసాదాలు ఉంటాయి కదా దాంట్లో కూడానా? అరౌండ్ 10 కోట్లు సేవ్ చేసుకోవడానికి సప్లయర్ ని మార్చేసిండ్రు. లేకపోతే దీని వెనకాల కూడా ఇంకేమైనా మాఫియా ఉందా? దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి. భక్తుల నమ్మకంతో ఎవ్వరు ఆడుకోవద్దు. ఎవరైతే ఈ పని చేసిండ్రో వాళ్ళు గ్యారంటీగా శిక్ష పడాల్సిందే. ఇప్పుడు బయటికి వచ్చిన కొత్త న్యూస్ ఏంటంటే ఇది వాడే ముందు దీని క్వాలిటీ చెక్ చేసే వాడినరని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. అంటే చేసిన టెస్ట్ లో ఏం తెలిసింది? నెయ్యిది ఒక క్వాలిటీ తెలుస్తుందా లేకపోతే నెయ్యిలో ఏమేం కలిపినారు అది తెలుస్తుందా? రెండిట్లో జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఇచ్చిన లెబొరేటరీ ఏమో గుజరాత్ లో ఉంది. సో అక్కడ మేనేజ్మెంట్ ఫాలో అవుతుంది మాత్రం ఇంత అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే అస్సలు కాదు. వీళ్ళు ఫాలో అయింది ఎలాంటి టెస్టో అది మనకు తెలియాలి. అండ్ కామన్ గా ఆడిట్స్ జరుగుతాయి కదా, ఆ ఆడిట్ రిపోర్ట్స్ లో ఏమున్నాయి అది కూడా మనందరికి తెలియాలి. అండ్ ఎప్పుడో 23rd August కి రిజల్ట్ వస్తే ఈ రిజల్ట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు దానికి కూడా ఆన్సర్స్ జనాలకు తెలియాలి. కానీ ఒక్కటి మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. లాస్ట్ 5 years గా క్వాలిటీ లేనిది ఒక లడ్డూలోనే కాదు అక్కడ రోజు అన్నదానం చేసే ఫుడ్ లో అండ్ పువర్ మెయింటెనెన్స్ లో కూడా. నూట 60 గ్రాముల లడ్డు 100 గ్రాములకి ఇస్తున్నారు. చూడు మరి ఎలాగా చూడు పని పెట్టి అది 90 గ్రాములు. ఎంత చీటింగ్ జరుగుతుందంటే తిరుపతిలో. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ అబౌట్ ద గవర్నమెంట్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పార్టీస్. ఇట్స్ అబౌట్ ఎవ్రీ ఇండివిజువల్స్ బిలీఫ్ సిస్టమ్ దట్ మ్యాటర్స్. మన కాన్స్టిట్యూషన్ లో రాసుంది దేవుడికి చెందింది ఏది కూడా గవర్నమెంట్ కింద రాదు అని చెప్పి. గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడమే కాదు, ఎవ్రీ ఇయర్ దే ఆర్ చార్జింగ్ 50 crores ఫ్రమ్ ద ట్రస్ట్. సో ఎంత పే చేస్తున్నప్పుడు కూడా మోసాలు అయితే అప్పుడే కదా ట్రస్ట్ పోతుంది గవర్నమెంట్ మీద. మస్జిద్ చర్చ్ గవర్నమెంట్ కి వాళ్ళతో సంబంధం లేనప్పుడు హిందూ temples ki kuda government to sambandham undoddu. And this is one of the major reasons why people are protesting to free temples from government. Ee topic lo nen maatladukovalanunde inte. Meerandaru em anukuntunnaro comment chesi cheppandi. Please do share your thoughts. Next video lo malli kalusta. Signing off, Play Like Incognito and editor Aditya Aryato.